మొత్తానికి వైసీపీ నాయకులంతా కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరిగే పరిస్థితి అయితే వచ్చేసింది. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టుని ఆశ్రయించారు, హైకోర్టుని. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారం మీద గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగానే మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా సమర్పించారు. మద్యం కుంభకోణాల కేసులో తనను చేర్చినట్లు ఇటీవల మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించింది అని వివరించారు. కొన్ని మద్యం కంపెనీలకు నష్టం, కొన్నింటికి అనుచిత లబ్ధి కలిగేలాగా లావాదేవీలను తానే పర్యవేక్షించినట్లు అందులో ఆరోపించారు అని, ఇవి నిరాధారమైన అని తెలిపారు. సంబంధిత కోర్టులో మెమో దాఖలు చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు సిఐడి చర్యలు తీసుకుంటుందని, ఈ మెమో కోసం తాను విఫలయత్నం చేశానని కూడా వెల్లడించారు. తనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక అధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవం అనుకున్న ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని తెలిపారు. ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున లోక్సభలో తాను హాజరు కావాల్సి ఉందని తెలిపారు. తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని, దర్యాప్తునకు సహకరిస్తానని కూడా పేర్కొన్నారు. మొత్తానికి తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది అందులో ప్రధానంగా ప్రస్తావించారు మిథున్ రెడ్డి. అందుకే బెయిల్ ఇవ్వాలి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అయితే కోరారు. మరి ఏం చేస్తుందో చూడాలి.